హలో గైస్, ఆఫ్టర్ ఏ లాంగ్ సస్పెన్స్ మన తలపతి విజయ్ గారే తమిళనాడుకి సీఎం అయ్యారు. అండ్ ఈ సీఎం అవ్వడానికి అండ్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఆయన పడ్డ తెప్పులు అన్నీ కాదు. మొత్తం లైక్ డిఎంకే గవర్నమెంట్ అండ్ అన్నా డిఎంకే గవర్నమెంట్ రెండు కలిసి ఆయన్ని ముప్పు తెప్పలు పెట్టి 3 చెరువుల నీళ్ళు తాగించినని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గవర్నర్ దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళినా ఆయన మీ బలాన్ని నిరూపించుకోండి అని ఆయనకి టెస్టులు పెడుతూనే ఉన్నారు. అయినా కానీ 4 సార్లు గవర్నమెంట్ దగ్గర తిరిగి ఆయన బలాన్ని ప్రూవ్ చేసుకుని లైక్ గవర్నమెంట్ ఫామ్ చేసి సీఎం అయిపోయారు మన తమిళనాడు తలపతి విజయ్. సో ఇప్పుడు యాక్చువల్గా ఎలా అంటే లైక్ చాలా హయ్యెస్ట్ మెజారిటీతో చాలా స్ట్రాంగ్ గవర్నమెంట్ని మన తలపతి విజయ్ గారు స్థాపించడం జరిగింది. 118 సీట్స్తో లైక్ అవుద్ది అనుకున్న గవర్నమెంట్ 120 సీట్స్తో గవర్నమెంట్ ఫామ్ అయింది. ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ నెంబర్, స్మాల్ థింగ్. అండ్ పార్టీ స్థాపించిన 2 ఇయర్స్కే ఈ టైప్ ఆఫ్ గెలుపు అనేది ఇట్ ఈస్ రిమార్కబుల్. సో మొత్తం మన దేశ రాజకీయాలన్నీ కూడా ఒక్కసారి తలపతి విజయ్ వైపు చూసేటట్టుగా ఆయన చేసుకున్నారు. ఇది ఇలా ఉండగా చాలామంది మన తెలుగు వాళ్ళు పవన్ కళ్యాణ్ని తలపతి విజయ్ గారితో పోలిస్తున్నారు. ఆయన ఏమో వచ్చి 2 ఇయర్స్లో సీఎం అయిపోయారు, మీరేమో ఎన్నాళ్ళైనా సరే సీఎం కాలేకపోయారు, వేరే పార్టీ సపోర్ట్ తీసుకుని రాజకీయాల్లో కొనసాగుతున్నారని ట్రోల్స్ కానీ మీమ్స్ కానీ అవన్నీ కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. బట్ అకార్డింగ్ టు మీ అదంత ఫేర్ కంపారిజన్ కాదు. ఎందుకంటే తమిళనాడులో మూవీకి ఉన్న క్రేజ్ ఇంత అంత కాదు. మనకంటే వాళ్ళు మూవీ అంటే లైక్ ప్రాణాలు ఇచ్చేసే టైప్ వాళ్ళు, చేతులు కోసేసుకుంటారు ఆ టైప్ వాళ్ళు. అంటే ఏంటంటే హీరోయిన్లకి గుడ్లు కట్టి లైక్ చేసే అంత మూవీ మీద అంత భక్తి ఉన్న వాళ్ళు యాక్చువల్గా. మన ఆంధ్ర సైడ్ అంత నాకు తెలిసి అంత టైపు మనం మూవీకి అటాచ్డ్ కాదు. జస్ట్ కొంతమంది అలా ఉంటారు కానీ నాట్ ఆల్ పీపుల్. బట్ తమిళనాడులో మోస్ట్ ఆఫ్ ది యూత్ అనేబుల్ వాళ్ళు మూవీ అంటే వాళ్ళు ప్రాణాలు ఇచ్చేసే టైప్ వాళ్ళ హీరోల కోసం. సో అండ్ లైక్ మన తలపతి విజయ్ గారు కూడా స్టార్టింగ్ నుంచే కూడా చాలా స్ట్రాటజికల్గా మొత్తం అంతా కూడా ఆ ఓట్ కన్వర్షన్ని చాలా బాగా మేనేజ్ చేశారని చెప్పుకోవచ్చు. ఇది మన చిరంజీవి గారు, మన పవన్ కళ్యాణ్ గారు విషయంలో అంత బాగా కన్వర్ట్ కాలేదని మనం అనొచ్చు. కానీ వాళ్ళిద్దరిని కంపేర్ చేయడం అనేది ఇట్ ఈజ్ నాట్ ఏ ఫేర్ కంపారిజన్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మన తమిళనాడులో గవర్నమెంట్ ఫామ్ చేశారు. బట్ ఈ పెద్ద పెద్ద పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ అన్నా డిఎంకే అండ్ డిఎంకే పార్టీస్ ఇవన్నీ కూడా కావాలి అనుకుంటే మన ఈ గవర్నమెంట్ని కూల్చేయచ్చు, కూల్చేయచ్చు. దే కెన్ డూ దట్. అండ్ ఇప్పుడు ఈ డిఎంకే పార్టీ, ఈ స్టాలిన్ పార్టీ అండ్ అన్నా డిఎంకే పార్టీ వీళ్ళు ఈ 2 పార్టీస్ కూడా 6 months వరకు కూడా మేము ఈయన తలపతి విజయ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో అబ్జర్వ్ చేస్తాము, అప్పుడు దాకా మేము ఏమి అనము అన్నట్టు అన్నారు. అంటే ఆ తర్వాత వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటే చేయొచ్చు, ఇట్స్ అప్ టు దెమ్. కానీ మన తలపతి విజయ్ గారికి కూడా రాజకీయాల్లో ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ ఉండడం వల్ల ఎలా మేనేజ్ చేస్తారో ఏంటో అనేది మనం ముందు చూడాలి. అండ్ ఆయన కూడా లైక్ చాలా ఇంపాసిబుల్ అయిన కొన్ని లైక్ ఆయన లైక్ ప్రామిసెస్ చేశారు. సో వాటిని ఎలా రీచ్ అవుతారో ఏంటో చూడాలి. అండ్ పీపుల్ కూడా ఈయన ఏం చేస్తారు, ఈయన వల్ల మనకి ఏం చేంజ్ వచ్చిందని కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారని మనం మొత్తం చెప్పుకోవచ్చు. అండ్ తలపతి విజయ్ కంప్లీట్లీ బీజేపీకి ఆపోజిట్, అందుకనే కాంగ్రెస్ కూడా ఆయన సపోర్ట్ చేసింది. సో ఇప్పుడు ఈ డిఎంకే పార్టీ, బీజేపీ ఇవన్నీ కలిసి ఈయన్ని ఎలాగా ఏం చేయాలి, ఈయన ఎట్లాగా గవర్నమెంట్ కూలగొట్టాలని ప్లాన్లు వెనకాల వేస్తున్నారని చాలామంది రాజకీయ విశ్లేషకులు అనేవి చెప్తున్నారు. ఓకే, లైక్ ఏం జరుగుతుందో ఏంటో మనం ముందు చూడాలి. అన్నిటిని ఫేస్ చేసుకుని ఆయన గవర్నమెంట్ని బాగా రూల్ చేయాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ తలపతి విజయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.